అసెంబ్లీలో మనం చూసుకున్నట్లయితే ఆటో సమస్యలు ఆటో కార్మికులపైన కూడా నిరసనగా వచ్చారు. దానిపైన మీరు అసెంబ్లీలో కొంత గరమైన పరిస్థితి ఏంటి దాని? అంటే వాళ్ళకు ఒక ఆటో వాళ్ళకు కల్పించాలి అని ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో 10,000 భృతి దాన్ని ఎలా చూస్తారు? గౌరవ శాసనసభ్యులు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే సమయంలో ఇలా మహిళలకు గౌరవం లేదు అనే ఉద్దేశం మాట్లాడుకుంటూ ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డని చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించడం మాకు సిగ్గేసింది. గత 9.5 సంవత్సరాలు మీరు మహిళలను గౌరవించలేదు, మహిళలకు ఏ రకంగా మీరు పెద్దపీట వేయని మీరు ఇవాళ మహిళల గురించి మళ్ళీ మాట్లాడడం, ఆటో కార్మికుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. మరి యాదాద్రి అభివృద్ధి విషయంలో 500 కుటుంబాలు రోడ్డున పడితే కనీసం పట్టించుకొని మీరు ఇవాళ గుట్ట అభివృద్ధి పేరు మీద 1000 మంది షాపులు, ఇండ్లు, భూములు కోల్పోయిన వాళ్ళను పట్టించుకొని మీరు మళ్ళీ అసెంబ్లీలో ముసలి కన్ను కాల్చి మహిళల పేరు మీద, ఆటోల కార్మికుల పేరు మీద ఇలా మీరు సిద్ధుశుద్ధి లేని మాటలు మాట్లాడి ఇలా ముసలి కన్నీరు కాల్చడం బట్టే ఆ విషయం నేను అసెంబ్లీలో మాట్లాడాల్సి వచ్చింది. ఏమున్నా రాజకీయాల కోసం, రాజకీయాలు వాడుకోవడం కోసమే ఇక్కడ ఆర్టీసీని నిర్వీర్యం చేయాలని, ఆర్టీసీ వల్ల లాభం లేదని ఇలా మహిళలు ఉత్సాహంగా వాళ్ళొక వరంగా చూస్తున్నటువంటి ఆర్టీసీ బస్సును కూడా వాళ్ళు ఏదో రకంగా బదనాం చేయడం కోసం ఆటో కార్మికులు ఏదో ఉపాధ్యుక్తులు అన్నారు. ఆటో కార్మికులకు కూడా కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల ఆలోచన చేస్తుంది, వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే పని చేస్తుంది. మహిళల గౌరవంతో పాటు ఆటో కార్మికుల ఉపాధి కూడా చేస్తాం. అందుకే మీరు ఏదైతే ఆదిరుట్ట కొండపైన బంద్ చేసినటువంటి ఆటో కార్మికుల 500 కుటుంబాలను రోడ్డున పడేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి, మా ఎండోమెంట్ మినిస్టరు కొండా సురేఖక్క గారు, మా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అందరి చొరవతోటి రేపు 11వ తారీఖున కొండపైకి ఆటోలు అనుమతిస్తున్నాం. వాళ్ళ అభివృద్ధి కోసం మేము ఎప్పుడు వెళ్ళ కష్టపడతాం. ఇదండి ప్రభుత్వ బీర్లా ఇలా మాట్లాడుతూ కొండపైకి ఏదైతే గతంలో 500 ఆటోలు ఏదైతే అనుమతించలేదో వాటిని ఖచ్చితంగా రేపు ఎండోమెంట్ అధికారులతో కానీ మినిస్టర్తో కానీ మాట్లాడాము. రేపు యాదగిరి గుట్టపైన యాదాద్రిపైకి ఆటోలను ఎలవ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరిగింది.